అండ్ మీరు మొన్న మాట్లాడితే కూడా సినిమా సెప్టెంబర్లో రెడీ అయిపోయినప్పటికీ ప్రాపర్ రిలీజ్ డేట్ దొరక్క ఇప్పటిదాకా వెయిట్ చేయాల్సి వచ్చిందని చెప్పాను. అంటే ఇది మీ ఒక్క సినిమాకనే కదా, 99% ఒక మిడ్ రేంజ్ సినిమాలు కానీ లేదా కాన్సెప్ట్ ఫిల్మ్స్ అన్నీ కూడా ఈ థియేటర్కల్ రిలీజ్ వల్లే, ఆ థియేటర్కల్ రిలీజ్ డేట్ కోసమే ట్రబుల్ అవుతున్నాయి. సో మీరు ఒక సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఆల్రెడీ. ఇప్పుడు లాస్ట్ టైం ఇష్యూ అయినప్పుడు ప్రెస్ మీట్ పెట్టారు అందరూ కలిపి. సో మీరందరూ ఒక సెట్ ఆఫ్ గిల్డ్గా ఫామ్ అయ్యి ఒక చిన్న సినిమాకి లేదంటే మిడ్ రేంజ్ సినిమాకి, ఎందుకంటే ఇట్స్ నాట్ లైక్ కేటగరైజింగ్ ఆర్ సంథింగ్, బట్ ఇప్పుడు గీతా ఆర్ట్స్ వీళ్ళందరూ ఒక పెద్ద బ్యానర్స్ ఉన్నారు, నాగవంశీ గారు వీళ్ళందరూ కూడా. సో అలాగా మీరందరూ ఒక గిల్డ్ లాగా ఫామ్ అయ్యి చిన్న సినిమాలకి ఈ స్పెసిఫిక్ డేట్స్ వదిలేయండి, లేదంటే ఇన్ని సెట్ ఆఫ్ థియేటర్స్ కంపల్షన్ అలాగా ఒక రూల్లా కానీ లేదంటే ఒక ప్రాపర్ ఆర్గనైజ్డ్ వే కానీ తీసుకురాలేరా, లేదా తీసుకొచ్చే ఛాన్సెస్ ఎంత ఉన్నాయి? అసలు అది పాసిబిలిటీ లేదండి. ఎవడి సినిమా వాడిదే, ఎవడి ఫైట్ వాడిదే. ఇప్పుడు సినారియో ఏంటంటే, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మీరు నేను ఇద్దరం పేషెంట్లు. నాకు ఒక కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యి వెళ్తా, మీకు చెయ్యి ఫ్రాక్చర్ అయ్యి వెళ్తుంది. ఇప్పుడు డోర్ దగ్గర ఇద్దరం వెయిట్ చేస్తాం. నేను ముందు వెళ్తా అంటే నేను ముందు వెళ్తా అంటారు. సర్లే నేను నా పెయిన్ భరిస్తా, నువ్వు వెళ్ళే పాపమని ఎవడు అంటండి. ఇక్కడ పక్కన వాడిని పక్కకు పెట్టి నేనే ముందు వెళ్తా, నేను తట్టుకోలేకపోతున్నా నా పెయిన్ అనే వెళ్తారు. రిలీజ్కి అంతే అండి, ఎందుకంటే చాలా డబ్బులు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అక్కడ పాయింట్కి వచ్చేసరికి ఎవడి సినిమా వాడు ఫస్ట్ రిలీజ్ చేసుకోవాలి, ఎవడి సినిమాకైనా వాడికి బెటర్ డేట్ దొరకాలి. ఎవడి సినిమా పెద్దది అనుకుంటే వాడు ఫస్ట్ డేట్ వేస్తే తర్వాత వాడు రాడేమో అని, లేదా ఫస్ట్ పాపం వేరే చిన్నోడు వేసినా పెద్దోడు వెళ్ళి ఆడి మీద డేట్ వేసేయడం, ఇది ఇంకా కామన్ ప్రాక్టీస్ అండి. దీనికి సొల్యూషన్ ఏం లేదు. అంటే